K24 స్వాగతం సుస్వాగతం. స్థానిక సంస్థలలో ఎలక్షన్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్ ఆ పార్టీ జాతీయ నాయకులతో రాహుల్ గాంధీ చెప్పారు. వాటిని రాబోయే ఎన్నికల్లో అమలు చేయాలని, బీసీ కులాల జనగణ చేయాలని గత 17 రోజులుగా వరంగల్ జిల్లా గీసుకొండలో చామర్తి కుమార్ గాడ్గే విరోచితంగా అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం పోలీసు యంత్రాంగం దగ్గర పెట్టుకొని ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ తిప్పుతూ నా దీక్ష భగ్నం చేయాలని చూస్తున్నారని, ప్రాణాలు పోయినా చేసేదాకా విడిచే ప్రసక్తే లేదంటున్న చామర్తి కుమార్. చూస్తూనే ఉండని మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. ఊరగల్లు పోరాటాల గడ్డ, ఈ పోరాటాల గడ్డ నుండి మరి బీసీల ఆత్మగౌరవమైన మరి స్థానిక సంస్థలు 42% సాధించడం కోసం, మరి జనాభాలో సమగ్ర కుల జనగణన సాధించడం కోసం ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ రోజుకు 10వ రోజు నేను చామర్తి కుమార్ గాడ్గే మరి అదే రకంగా హైదరాబాద్లో సిద్ధేశ్వర్లు ఆమర దీక్ష 10 రోజులైనా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం, దానిలో భాగంగా మరి పోలీస్ యంత్రాంగంతో మా దీక్షను భంగం చేయడం, అంటే ఎంజం తీసుకుపోవడం, మళ్ళీ 2 రోజులకు బయటికి తీసుకురావడం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కడే హెచ్చరిస్తున్నారు, అయ్యా బిడ్డ రేవంత్ రెడ్డి గారు, రజకులు అంటే పట్టం మురికిని ఉతకడం కాదు, ఈ సమాజంలో పాలకుల అన్యాయాలను పాలకులు ప్రశ్నించడాక మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మరి దాని ఆ అమలు పరచలేక మరి కాలయాపన చేస్తున్న సందర్భంలో రేపు మరి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మేము చామర్తి కుమార్ గాడ్గే అనే నేను, హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు, బీసీ ఆజాదీ ఫౌండేషన్ అధ్యక్షులు జక్కని సంజయ్ ముగ్గురం కలిసి ఆమర నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగినది. మరి మా ఆమర నిరాహార దీక్ష హైదరాబాద్ రాజధానిలో హైదర్గూడలో హిందూ బీసీ ఆజాదీ ఫౌండేషన్ కేంద్ర కార్యాలయంలో ఆగస్టు 25వ తారీఖు బీపీ మండల్ పుట్టినరోజు సందర్భంగా కూర్చోవడం జరిగినది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా ఆమర నిరాహార దీక్ష 2 రోజులు హైదరాబాదు, మరి 3 రోజులు గీసుకొండలో, మళ్ళీ 2 రోజులు ఎంజేము, మళ్ళీ 2 రోజులు ఏకశిల పార్కు, మళ్ళీ ఎంజేము, మళ్ళీ నా పుట్టిన ఊరైన గీసుకొండకు రావడం. అంటే నా ఆమర నిరాహార దీక్ష నిరంతరంగా ఎక్కడ కొనసాగించలేక పోలీసు యంత్రాంగం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వము సంచార ఆమర నిరాహార దీక్షగా ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది. మరి నా దీక్షను భగ్నం చేస్తూ నాకు మరి అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. కానీ అసలు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని అమలు పరిస్తే మన దీక్షను విరమించుకుంటాం కదా. మేనిఫెస్టోలో పెట్టిన అంశము, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారితో చెప్పించిన అంశము, మరి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారితో చెప్పించిన అంశము, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంశము. ఈ అంశాన్ని అమలుపరచకుండా మన ప్రభుత్వము మోసపూరితంగా మరొకసారి బీసీలకు మోసం చేస్తున్నది. అయ్యా బీసీ సమాజం ప్రజలారా ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రాష్ట్ర పోరాటం కోసం, రాష్ట్ర స్వరాష్ట్ర పోరాటం కోసం బీసీల బలిదానాలు ఉన్నాయి, బీసీల ఆత్మహత్యలు ఉన్నాయి, మరి బీసీల ఉద్యమాలు ఉన్నాయి. సకల సమ్మె కావచ్చు, రైలు రోకో కావచ్చు, అనేక పోరాటాలలో బీసీలు ముందుండి ప్రాణాల త్యాగాలు చేయడం జరిగినది. మరి దేశ స్వతంత్ర పోరాటంలో బీసీలు ముందుండి ఎన్నో యుద్ధాలు చేయడం జరిగినది. అదే రకంగా తెలంగాణ మరి స్వరాష్ట్రమే కాదు, దేశ స్వతంత్రమే కాదు, స్వతంత్ర పూర్వము కూడా తెలంగాణ రైతాంగ పోరాటం ఉన్నది. మరి తెలంగాణ వీరనారి, తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ గారి పోరాటం, దున్నేవాడి భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ గారి పోరాటం ఉంది. మరి ఆ ఐలమ్మ గారి ఉద్యమ స్ఫూర్తితోటి ఈ చాకలి బిడ్డ రజక సంఘం అధ్యక్షులుగా ఇలా ఆమర నిరాహార దీక్ష చేస్తున్న మరి బీసీ సంఘాలు కానీ, మేధావి వర్గాలు కానీ, ఉద్యమకారులు కానీ మరి గీసుకొండకు రాకపోవడము ఏ రకంగా ఉన్నదో ఒకసారి బీసీ సమాజం ఆలోచించుకోవాలి. అయ్యా బీసీ సమాజం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. బీసీ సంఘాలను నేను అడుగుతున్నా, యుద్ధాలంటే, పోరాటాలంటే
మరి ఆమర నిరాహార దీక్షలు అంటే హైదరాబాద్ కేంద్రమేనా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే గీసుగొండలో ఇవాటికి 13వ రోజు అయినా కూడా బీసీ సంఘాలు హైదరాబాద్ కేంద్రంలో ఉద్యమాలు చేస్తున్న సంఘాలు ఒక్కరు కూడా గీసుగొండకు రావడం లేదంటే మరి పల్లె ప్రజలు అవసరం లేదా? మరి నేను చేసేది ఆమరణ నిరాహార దీక్ష బీసీ సమాజానికి అవసరం లేదా? సంఘాలు మరి బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాయా? మరి ఆమరణ నిరాహార దీక్షకు నమ్మక ద్రోహం చేస్తున్నాయా? ఒక్కసారి హైదరాబాద్లో ఉన్న బీసీ సంఘాలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దానిలో భాగంగా మేధావులు విద్యావంతులు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ఆమరణ నిరాహార దీక్షతోటైనా కామారెడ్డి బీసీ డిక్లరేషన్